హాయ్ గైస్, నేను మీ అనంతపురపై నందీష్. సౌత్ కొరియాలో మెట్రో స్టేషన్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా జాయిన్ చేస్తాను. జస్ట్ ఈ సిటీ అవుట్ సైడ్ అనమాట. విజువల్స్ ఇలా ఉంటాయి. నాకు సౌత్ కొరియాలో బాగా బెస్ట్ నచ్చిన థింగ్ ఏదైనా ఉంది అంటే నేచర్ ఎక్సలెంట్గా ఉంటుంది. నేచర్ ఫీల్ ఎవరైనా ఉంటే ఫ్లాట్ అయిపోతారు సౌత్ కొరియాలో. మనం యాక్చువల్గా ఇండియాలో మెట్రో స్టేషన్ అంటాం, బట్ సౌత్ కొరియాలో ఏంటంటే సబ్వే అంటారు అనమాట. ఈ సబ్వేలో రూల్స్ ఎలా ఉంటాయి, ఐ మీన్ ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఇలా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా కొంచెం తెలుసుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా మెమరీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, చూసేద్దామా? చూసారా మావా, మినిమం 4 ఫ్లోర్లు ఉంటుంది. 4 ఫ్లోర్లు పైనే ఉంటుంది. కిందకి వెళ్ళాలి మనం స్టెప్స్ దిగి. మనకు యాక్చువల్గా ఇండియాలో బ్రిడ్జిల పైన ఉంటుంది, బట్ సౌత్ కొరియాలో ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది మెట్రో స్టేషన్ అనేది. దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. అందువల్ల వీళ్ళు ఇలా డెవలప్ చేయడం నేను గమనించింది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు సౌత్ కొరియాకి చాలా హ్యాపీగా, ఐ మీన్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇంత అండర్ గ్రౌండ్లో అనేసి. మీరు కూడా చూసేయండి. చూసారా ఎంత పైకి ఉందో? యాక్చువల్గా పోయే వాళ్ళకైతే ఎస్కలేటర్. మనమైతే స్టెప్స్ దిగి వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చాక కొంచెం ముందుకు వెళ్తే ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది. ఇంకో ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ ఉన్న లొకేషన్కి మనం మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ కాకుండా ఎస్కలేటర్ ఉంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మావా. ఏదో తెలిసిన వాటిలో మెమరీస్ కోసం కొన్ని వీడియోస్ చేస్తున్నా. మినిమం ఇది కూడా 2 ఫ్లోర్స్ కంటే ఎక్కువే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా మనం ఇక్కడ కిందకు వచ్చేటప్పుడు కొంతమంది నడుచుకుంటూ వచ్చేస్తారు స్పీడ్గా. వాళ్ళకి లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇచ్చేసి మనం రైట్ సైడ్ నిలబడుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇటు సైడ్ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కదా, కార్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎదురుగా వెహికల్స్ వస్తుంటే ఇటు గుద్దు పడేస్తారా, ఇడేంది ఇట్టబోతున్నాడు అనుకుని భయపడేవాడిని ఫస్ట్ వచ్చినప్పుడు. ఇక రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా మనం ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాం, ఇటు సైడ్ రైట్ సైడ్ పోవాలి. చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం, ఒక్కసారి భలే నవ్వు వస్తుంటుంది. ఓకే, మనం మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది టికెట్స్ తీసుకునే లొకేషన్ అనమాట. ఇక్కడ టికెట్స్ ఇవ్వడానికి ఎవరు ఉండరు, మనమే తీసుకోవాలి. ఆన్లైన్లో టచ్ స్క్రీన్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇది మనకు ఎంటర్ అయ్యే లొకేషన్ అనమాట, మెట్రో మెయిన్ ప్లాట్ఫామ్లోకి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ బ్రదర్ చేస్తున్నాడు కదా, అలా ఒక కార్డు ఉంటుంది. చెక్ చేసేసి ఇలా డోర్స్ ఉంటాయి, అది ఓపెన్ అయిపోతాయి మన సైడ్ ఉన్నలాగే. ఇది యాక్సెస్ అవ్వడానికి అనమాట. ఇలా ఉంటుంది. మనం ఇక్కడ కార్డు పెట్టేస్తే 1500 ఓన్ మినిమం ఛార్జ్ అనమాట. 1500 ఓన్ అంటే 1000 ఓన్ అంటే 60 రూపీస్. మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మెట్రో స్టేషన్ ఎలా ఉంటుంది, సేఫ్టీ సిస్టమ్ ఎలా ఉంటుంది అని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. వెళ్ళాలంటే అనవసరంగా పోనీకి 100 రూపాయలు, రానికి 100 రూపాయలు ఒక్క పెట్టుకోవాలి. డబ్బులు చాలా విలువైంది మామ, ఎవరు మనకి ఇయ్యరు. ఇది మొత్తం అండర్ గ్రౌండ్ మామ. ఒకసారి చూడండి అసలు ఎంత అడ్వాన్స్గా ఉందో. ఒక అండర్ గ్రౌండ్లో అంటే మినిమం 6 ఫ్లోర్స్ పైన కింద ఇంత లోతు కన్స్ట్రక్ట్ చేసి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ మెట్రోలో ట్రావెల్ చేయాలంటే ఇలాంటి కార్డ్స్ అయితే పర్చేజ్ చేయాలి. ఇందులో మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఈ కార్డ్స్లో ఒకసారి రీఛార్జ్ చేసుకునేసి మనం ఎప్పుడు ట్రావెల్ చేయాలన్నా కూడా, ఐ మీన్ మెట్రోలో అనే కాదు, బస్సులో కూడా అంతే, ఎప్పుడు ట్రావెల్ చేయాలన్నా కూడా ఈ కార్డుని యూజ్ చేసి మనం ట్రావెల్ చేయాలి. మనలాగా బస్సులో ఎక్కంగానే టికెట్ ఇస్తారు ఇలా ఏముండదు, అంత ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చేసింది, అందరూ బయటకు వస్తున్నారు. ఆ తాత చూసారా టికెట్ తీసుకుంటున్నాడు అనమాట. టికెట్ తీసుకుంటే 200 ఓన్ ఎక్కువ పడుతుంది. అది కార్డులో నుంచి అయితే 200 ఓన్ తక్కువ కట్ అవుతుంది అనమాట. అది ఒక బెనిఫిట్ ఇక్కడ. ఇలా అందరూ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఇండివిజువల్ ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఐ మీన్ ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ లేకోకుండా మనం కూడా వెళ్ళిపోదాం పైకి.
చూస్తారు కదా, అందరు రైట్ సైడ్ మాత్రమే నిలబడుకున్నారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎందుకు స్పేస్ ఇస్తారంటే ఎవరైనా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు, ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళు ఉంటే లెఫ్ట్ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ రూల్స్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, బాగా పాటిస్తారు. ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు అనమాట, ఏ విషయమైనా కానీ. వచ్చేసాం పైకి 2 ఫ్లోర్లు. ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి మనం. యాక్చువల్గా టికెట్ తీసుకొని ఉంటే కన్నా మెట్రో ఎలా ఉంటుంది, అక్కడ సేఫ్టీ సిస్టమ్ కూడా కొద్దిగా బాగుంటుంది మన సైడ్ లాగా కాకుండా. మేబీ అది మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెటర్. మేబీ ఉండొచ్చు మెయిన్ సిటీస్లో, నేను చూడలేదు కాబట్టి మనం ఇండియాని కూడా తక్కువ వేయకూడదు. ఎవరెవరు గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ఇది చూసారా, ఎస్కలేటర్ మీద మళ్ళీ రిటర్న్ బ్యాక్. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. మినిమం 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు పైకి ఉంటుంది. ఏదో చూపిద్దామంటే కొరియన్ పిల్లలు ఒకరు ఊరు లాలేదు, అక్కడ వస్తుంది కానీ అమ్మాయి నిదానంగా వస్తుంది. ఇదే మామ. ఐ థింక్ ఈ వీడియో నుంచి మీరు కూడా కొంచెం తెలుసుకున్నారని ఫీల్ అవుతున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తొందరగా నేను కూడా పెద్ద యూట్యూబర్ అయిపోవాలి మామ. జస్ట్ కిడింగ్. ఇలా బయటకైతే వచ్చేసాము. ఇది చూసారా, ఈ ప్లాట్ఫామ్స్ అనేది ఎందుకు ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తుందంటే, మనం ఎగ్జిట్ అవ్వగానే డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈధర్ ఇలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్ అయితే అలా ఉంటుంది. అక్కడ చూసారా, అది కూడా ప్లాట్ఫామ్ అనమాట. అది సేమ్ అలాగే డైరెక్ట్గా మనం నడుచుకుంటూ వెళ్ళే ప్లాట్ఫామ్ కనెక్ట్ అయి ఉంటుంది. ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు అనమాట. ఇందులో ఇదే నేను గమనించిన విషయం. నిజంగా మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ చేస్తూనే ఉంటాను వీలైనంత వరకు. నాకు తెలుసుకున్న విషయాలు మీకు కూడా తెలిసేలా చేస్తూ ఉంటాను అనమాట. బై బై ఫ్రెండ్స్.